చిన్న స్థాయి సినిమాలు వస్తున్నాయి. అవి జనాలకి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అదే రీసెంట్‌గా ఒక పెద్ద సినిమా కూడా చేశారు కదన్న. ఏది రాజేసాబ్బా? ఓకే. 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 సరే ఇంగ అట్లా. సో, బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, జనరల్‌గా యాహ్! అంటే మీ కామెడీ టైమింగ్ గాని, మీది చాలా ఎంజాయ్ చేస్తారు. సో, ఆడియన్స్ అంటే రీసెంట్‌గా మీరు ఎక్కువగా హీరోగా ఒక 3 ఫిల్మ్స్ చేసిన తర్వాత, సో, క్యారెక్టర్‌లు చెయ్యట్లేదు అనే ఒక టాక్ వచ్చిందన్న. సో, చాలామంది అన్నారు అంటే ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఎందుకు అలా బ్రేక్ ఇస్తున్నారు అని అన్నారు. సో, ఏం చెప్తారు? అన్న నేను ప్రతి ప్రెస్ మీట్‌లో నాకు ఎదురే ప్రశ్న ఇది. నేను ప్రతి ప్రెస్ మీట్‌లో నేను చేయడానికి రెడీగా ఉన్నా. నాకు ఇవ్వండి అని అడుగుతున్నా. 100% అలాగే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలు రావట్లేదు. చిన్న స్థాయి సినిమాలు వస్తున్నాయి. అవి జనాలకి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అదే రీసెంట్‌గా ఒక పెద్ద సినిమా కూడా చేశారు కదన్న. ఏది రాజేసాబ్బా? ఓకే. 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 సరే ఇంగ అట్లా. బట్ వీఆర్ రెడీ బ్రదర్. ఐఎమ్ రెడీ. చేస్తున్నా ఇప్పుడు మంచి సినిమాలు డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో మంచి సినిమాలు చేస్తున్నా. చేయడానికి ఆల్వేస్ రెడీ. అంటే ఇక్కడ నాకు కావాల్సింది పని. అది హీరోగా వచ్చిందా, కమెడియన్‌గా వచ్చిందా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చిందా అనేది కాదు. పని దొరికితే చేస్తా. ఆ పని కోసం వెయిటింగ్, పని చేస్తాం. సో, దీంట్లో ఎలా ఉండబోతుందన్న క్యారెక్టర్స్? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బ్రదర్. నో డౌట్. ఇందులో మా డైరెక్టర్ గారు నాకు నన్ను గమనించేదే మీరన్న సప్తగిరి గారికి దగ్గర నుంచి ఒక మాకందరికి ఆకలి తీర్చేటువంటి ఒక క్యారెక్టర్ రావాలి. అటువంటి క్యారెక్టర్ ఇది. సో మీకు పాత సప్తగిరి కనపడతాడు. ప్లస్ అలాగే ఒక విలువైనటువంటి సందేశం కూడా ఇప్పించారు. శ్రీకృష్ణ గెటప్ వేసి అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ జాగ్రత్త కూర్చోండి. ఈ చైర్లు చాలా డేంజర్ ఇవి. బ్యాలెన్స్గా లేవు. థ్యాంక్ యూ బ్రదర్.